హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే ఒక కొత్త వీడియోతో అయితే వచ్చాము. యాక్చువల్గా నాకు ఈ వీడియో చేయాలనుకోలేదు, కాకపోతే మీరు thumbnail చూసారు కదా. సో ఎవరైతే ఆ ఇద్దరు పాపలు ఉన్నారో సో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక డౌట్ ఏంటి అంటే, నాకు అసలు మనం మనుషులు బ్రతుకుతున్న సమాజంలోనే బ్రతుకుతున్నామా లేక అడవిలో మృగాల మధ్య బ్రతుకుతున్నామా నాకైతే అసలు అర్థం కావట్లేదు. బికాస్ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నాకైతే లిటరలీ నాకు అదే అనిపించింది. అసలు మోరాలిటీస్ అనేది ఒకటి ఉంది, ఈ మనుషులకు అది గుర్తుకుందా? ఈ మోరాలిటీస్ అనేది ఒకటి తెలుసా వాళ్ళకి? ఇలాంటి పనులు చేసే ఒక మగ వాళ్ళకైతే నేను చెప్పేది ఒకటే చెప్తున్నా, మీరు కూడా ఒక అమ్మాయికే కదా పుట్టింది, లేకపోతే ఏదైనా జంతువులకు పుట్టిరు అడవిలా. సమాజంలో ఉన్నామనే చిన్న భయం లేదు. ఇలాంటివి చేస్తే నా జీవితం నాశనం అవుతుంది, నా కుటుంబం రోడ్డున పడుతుంది, లేకపోతే ఈ రాజ్యాంగం నన్ను శిక్షిస్తుంది అనే ఇంత 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 చిన్న భయం కూడా లేదు అసలుకి. అలాంటి మనుషులకి ఈ వీడియో ద్వారా నేను ఒకటే చెప్తున్నాను, మీరు అంత కామంతో కొట్టుకుంటుంటే మీరు పెళ్లిళ్ళు చేసుకోకండి. పెళ్లిళ్ళు చేసుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి పిల్లల్ని కానీ పిల్లల జీవితాన్ని నాశనం చేసి వాళ్ళని చంపే హక్కు ఎవరిచ్చారు మీకు? అసలు నాకు అర్థం కాదు. ఇష్టం వచ్చినట్టు చంపుతూనే ఉన్నారు. అసలు గత ఒక ఈ సంవత్సరం స్టార్టింగ్ లో నుంచి అయితే అసలు ఎన్నో న్యూస్లు పిల్లల్ని చంపడం, భార్యని చంపడం, భర్తని చంపడం, ఇదే అసలు ఎడిపోతుంటారు మన సమాజం. అసలు మీరు ఏమని అనుకోండి, వీడియో చూసేవాళ్ళు వీడు నీతులు చెప్తుండు, సుత్తులు చెప్తుండు, లేకపోతే ఇంకేదో చెప్తుండో అని చెప్పేసి అయితే ఏదని అనుకోండి. కాకపోతే నాకు ఈ విషయం మీద నాకు రియాక్ట్ అవ్వాలనిపించింది కాబట్టి నేను రియాక్ట్ అవుతున్నాను. సో పర్టికులర్ గా ఎందుకు మీకు అంత తీట లేకపోతే అంత కామం ఉన్నప్పుడు మీరు పెళ్లి చేసుకోకండి. మీ అమ్మాయితో చెప్పండి, నాకు ఒకరు సరిపోదు, లేకపోతే ఒకరు సరిపోదు, నాకు నేను బహిరంగంగా లేకపోతే బట్టలు ఇప్పేసుకొని తిరుగుతా, రోడ్ల మీద తిరుగుతా అని చెప్పి చెప్పి అట్లా బ్రతకండి తప్ప పిల్లల్ని కానీ వాళ్ళ జీవితాన్ని ఎందుకు ఒక నిండు జీవితాన్ని ఎందుకు చంపేస్తారు? నాకు అర్థం కాదు. ఇలాంటి వాళ్ళని నేను చెప్తున్నాను కదా, నిర్దాక్షిణంగా నడి రోడ్డు మీద ఉరిదీయాలి. సో ఉరిదీయాలని నేను వీడియోలో చెప్తున్నాను. మీరైతే ఏమనుకోకుండా అంటే ఒక మనిషి ప్రాణాన్ని తీయాలంటున్నాను అని అనుకోకండి. ఎందుకంటే వాడు ఒక ప్రాణాన్ని తీసింది కాబట్టి నేను వీని తీయాలి అని చెప్పేసి అంటున్నాను. సో అసలు విషయానికి వస్తే మాధురి దానుప్రసాద్ అనే ఇద్దరు భార్యాభర్తలు. సో వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు, ఒకరికి 8 years, ఇంకొక అమ్మాయికి 6 years. సో ఈ దానుప్రసాద్ అనే అతను ప్రైవేట్ కంపెనీలో బొలేరో డ్రైవర్ గా చేస్తూ ఉంటాడు. ఈ మాధురి అనే అమ్మాయి హౌస్ వైఫ్ అనమాట. ఈ మాధురి అనేట ఆమె ఈమె 2 years గా సురేష్ అనే వ్యక్తితో అయితే అక్రమ సంబంధం అయితే పెట్టుకుంది. సో అక్రమ సంబంధం పెట్టుకొని ఎప్పుడైతే ఈ దానుప్రసాద్ ఈ డ్యూటీకి అని వెళ్ళిపోతాడో టైమింగ్స్ చెప్పి అతనైతే ఇంటికి రావడము, ఇంట్లో ఉండడము, సో ఇంట్లో గడపడము అలా చేస్తూ ఉండేటోడంట. సో ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన పోలీస్ ఎంక్వైరీలో కూడా అడిగితే సో వాళ్ళు కూడా ఇదే చెప్పారన్నమాట. ఎప్పటి నుంచో వస్తుంటాడు, పోతుంటాడు. మేము కూడా చాలా సార్లు అనుకున్నాము, ఏంటి మాధురి ఇలా ఇద్దరు పిల్లలు ఉన్నాక కూడా ఎవరైతాను అది అని చెప్పేసి అనుకున్నారు. కొంతమంది వేరేలాగా అనుకున్నారు, కొంతమంది నార్మల్గా వస్తూ పోతుంటారు కదా అని చెప్పేసి అనుకున్నారంట. కానీ పర్టికులర్గా ఎవరైతే మెన్షన్ చేసి అడగలేదని చెప్పేసి అయితే అంటున్నారు అందరూ. August 2nd రోజు మాత్రం భానుప్రసాద్ ఇంటి నుంచి డ్యూటీకి వెళ్ళిపోగానే నైట్ డ్యూటీకి సో ఈ సురేష్ అనే వ్యక్తి వీళ్ళ ఇంటికి అయితే రావడం అయితే జరిగింది. అరౌండ్ 12 o'clock అలా వచ్చిందని అనుకుంటా. అరౌండ్ 12 o'clock అలా వచ్చింది, మిడ్ నైట్. సో 12 o'clock వచ్చిన వ్యక్తి ముందు గేట్ నుంచి గోడ దునికేసి వచ్చి వెనకాల డోర్ పక్క సందులో నుంచి వెనకాల డోర్ ఓపెన్ చేసుకొని ఇంట్లోకి అయితే వచ్చాడనమాట. ఆ మాధురితో కొద్దిసేపు అయితే గడిపి కొద్దిసేపు మాట్లాడుకుని ఆ టైంలో వీళ్ళిద్దరికి క్లాష్ వచ్చింది. క్లాష్ వచ్చేసి ఏమైందో తెలియదు, సడన్ గా ఆ అమ్మాయిని అయితే ఒక పెద్ద కర్ర తీసుకొని తలపైన అయితే కొట్టేశాడు. తలపైన కొట్టేసి అదే టైంలో వీళ్ళిద్దరు పిల్లలు లేవడంతో ఒకరినేమో మెడల్ విరగొట్టేసి ఇంకొకరినేమో చెస్ట్ పైన కాలేసి తొక్కడంతో రిప్స్ కూడా కొంచెం పైకి వచ్చాయని చెప్పేసి అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో అయితే అదైతే వచ్చిందనంట. సో అంత కిరాతకంగా ముగ్గురిని అయితే కొట్టి చంపాడు. దారుణంగా చంపేసి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు ఈ మాధురి ఫోన్ అయితే తీసుకెళ్ళిపోయాడు. మాధురి ఫోన్ని తీసుకెళ్ళిపోయి ఆ చేతిలో ఉన్న కర్రని కొంచెం దూరంలోనే ఒక 200 meters దూరంలో పడేసి వెళ్ళిపోయాడంట. సో పొద్దున ధనుప్రకాష్ ఇంటి దగ్గరకు వచ్చి గేట్ ఓపెన్ చేసి వచ్చి ఫ్రంట్ డోర్ కొడుతూనే ఉన్నాడంట. అసలుకి డోర్ ఓపెన్ చేయట్లేదంట. ఎన్నిసార్లు పిలిచినా లోపల నుంచి లాక్ వేసింది, బట్ ఎవరైతే సౌండ్ అయితే చేయట్లేదంట, పిల్లలు కానీ లేకపోతే వాళ్ళ వైఫ్ కానీ. సో దాంతోపాటు పక్కన వాళ్ళు కూడా ఏమైందని చెప్పేసి అడిగేసరికి ఏమో డోర్ తీయట్లే అని చెప్పేసి సరే వెనకాల డోర్ సైడ్ ఆ సందులో నుంచి వచ్చేసి వెనకాల డోర్ సైడ్ వచ్చేసరికి జస్ట్ ఆ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో లోపలికి వెళ్ళేసరికి రక్తపు మడుగులో వాళ్ళ భార్య, ఇద్దరు పిల్లలు ఒకటిసారి చూసి గుండె పగిలిపోయింది ధనుప్రసాద్కి. అసలు ఏం జరిగింది అని ఒక్క క్షణంలో నా భార్య ఇక్కడ పడి ఉంది, పిల్లలు ఎక్కడ అని చెప్పేసి ఇది చూసేసరికి పిల్లలు కూడా ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉన్నారంట. అతను ఏడిసే విజువల్స్ చూస్తే పిచ్చి లేచిపోయింది. అసలుకి మామూలు కాదు, అసలుకి పిచ్చి లేచిపోయింది. అంత గోసగా ఏడుస్తున్నాడు అతనికి. పోలీస్ వాళ్ళు వచ్చేసి ఎంక్వైరీ చేస్తే ఏమైంది అది అని చెప్పేసి అని ఎంక్వైరీ చేస్తే అసలుకి ఈ సురేష్ అనే వ్యక్తిని ఎలా పట్టుకున్నారు, ఎలా ట్రేస్ చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాధురి ఫోన్ని ట్రాక్ చేశారు. మాధురి ఫోన్ లేకపోవడంతో ఈ మాధురి ఫోన్ అయితే ట్రాక్ చేయడంతో ఆ కాల్ డేటా తీశారు, లొకేషన్ ట్రేస్ చేశారు. కాల్ డేటా తీస్తే ఈ సురేష్కి, మాధురికి ఒక 1044 కాల్స్ అయితే ఉన్నాయంట. సో 1044 కాల్స్. సో మెయిన్గా ఇన్ని కాల్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ పర్సన్ పైన ఒక అనుమానం అనేది అయితే క్రియేట్ అయింది వాళ్ళకి. అయిన తర్వాతకి ఆ లొకేషన్ చూస్తే, ఫోన్ లొకేషన్ చూస్తే పాలకొల్లు అని చెప్పేసి చూపెట్టింది. సో ఇమీడియట్గా పాలకొల్లుకి వెళ్ళేసి అక్కడ ఒక షుగర్ ఫ్యాక్టరీ దగ్గర సురేష్ని అయితే అరెస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ సురేష్ని అరెస్ట్ చేసినప్పుడు లారీలో బంగారము, డబ్బులు, ఈమె ఫోన్, మాధురి ఫోన్ అవుతున్నాయి. అయితే ఈ బంగారము, డబ్బులు ఇవన్నీ తీసుకొని ఎంక్వైరీ చేసినప్పుడు, పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసినప్పుడు
ఏం చెప్పాడనంటే సురేష్ ఎందుకు చంపాల్సి వచ్చింది అని పోలీసులు అడిగినప్పుడు సురేష్ ఒక మాట చెప్పాడు. ఏంటి అనంటే ఈ సురేష్కి అంతకుముందుకే పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలు ఉన్నారంట. సో ఆ ఇద్దరు పిల్లలు ఉండి మళ్ళీ ఈమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయము ఆ సురేష్ వాళ్ళ భార్యకి అయితే తెలిసింది. ఆ సురేష్ వాళ్ళ భార్యకు తెలిసి ఆమె గొడవ చేయడం మొదలుపెట్టింది ఇంట్లో. సో అది తట్టుకోలేక ఒకటి డిసైడ్ అయ్యేసి మాధురికి చెప్పడానికి వచ్చాడు. ఏమని, ఇక మనం కలవడం ఉండదు అని చెప్పేసి అయితే చెప్పడానికి వచ్చాడంట. సో అంతకుముందే ఈ 2 సంవత్సరాల పరిచయంలోనే మాధురికి సురేష్ 7 లక్షలు అయితే ఖర్చు పెట్టాడంట. సో ఇంకా డబ్బులు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ రోజు నైట్ గొడవ కావడానికి కారణం ఏంటి అంటే మాధురి ఇంకా డబ్బులు అడిగిందనంట. ఇంకా నాకు బంగారం కొనుక్కోవడానికి నాకు డబ్బులు కావాలి, నేను వాషింగ్ మిషన్ కొనుక్కోవాలి అని చెప్పేసి అయితే ఒక డబ్బులు అయితే అడిగిందంట. దానికి నా దగ్గర లేవని చెప్పిండు. మరి ఏం చెప్పిండో ఏమైందో తెలియదు. అక్కడ గొడవ అయితే క్రియేట్ అయింది. గొడవ క్రియేట్ కాగానే ఆమెని ఇంకా చంపేద్దామని డిసైడ్ అయ్యి ఒక కర్ర తీసుకొని వచ్చి ఆమెను కొట్టే టైంకి పిల్లలు అయితే లేచి చూశారనమాట. ఆ లేచి చూసినప్పుడు ఈ సురేష్ ఏం చేశాడనంటే ఇంకా ఆ పిల్లల్ని కూడా ఒక పెద్ద పాపని మెడలు మొత్తం ఇట్లా వీరగొట్టేసి చిన్న పాపనేమో మొత్తం మెడ పట్టుకుని తొక్కేసి కాలుతో తొక్కేసి ఈ చెస్ట్ మీద తొక్కేసి రిప్స్ కూడా బయటకు వచ్చాయంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసాయి. సో అంత కిరాతకంగా అంటే అంత కిరాతకంగా చంపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆ కర్రను కూడా అక్కడ 200 మీటర్స్ దూరంలో వదిలేసాడు. అక్కడ కర్ర పైన కూడా హెయిర్ శాంపుల్స్ లేకపోతే ఫింగర్ ప్రింట్స్ అవి అయితే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అయితే మన పోలీస్ వాళ్ళకైతే ఇచ్చారంట. సో ఇంత దారుణంగా జరిగినప్పుడు ఎవరైతే ఇప్పుడు మాధురి వాళ్ళ హస్బెండ్ ఉన్నాడో అతను చాలా అంటే చాలా అన్యాయం అయిపోయింది. ఈ విషయానికి వస్తే నేను చెప్తున్నాను కదా. సో ఇలాంటి దారుణాలు సొసైటీలో ఎన్నో ఉన్నాయి. నేను అందుకే వీడియో స్టార్టింగ్లో నేను ఒకటే చెప్పాను, మీకు అంత కామంతో కొట్టుకుంటున్నప్పుడు మీరు పెళ్లి చేసుకోకండి, పిల్లల్ని కనకండి, ఒకరి జీవితాలు నాశనం చేయకండి. అర్థమైందా? మీరు మీ జీవితాలు నాశనం అయింది కాకుండా ఇంకొకరి జీవితాలతో ఆడుకోకండి, నాశనం చేయకండి. మీకు పుట్టే పిల్లల్ని నాశనం చేయకండి. కనీసం వాళ్ళనన్నా వదిలేయండి. అర్థమవుతుందా? ఆ పిల్లలు ఏం చేశారు నాకు అర్థం కాదు. పిల్లల జోలికి ఎందుకు? సో ఇదంతా 1 to 1:30 మధ్యలో జరిగిందంట. అక్కడ నైట్ 1 to 1:30 మధ్యలో జరిగిందంట. సో అక్కడ పీపుల్ ఎవరు రియాక్ట్ కాలేదు. ఎంతో అంత సౌండ్ వచ్చే ఉంటుంది. బట్ ఏంటంటే అందరు గాఢమైన నిద్రలో ఉంటారు కదా, నిద్రలో ఉండి ఎవరు పట్టించుకోలేకపోయారు. సో గైస్ నేను ఒకటే మాట చెప్తున్నాను మీ అందరికీ, ఇలాంటి పనులు చేసే ముందు కొంచెం ఒక చిన్న మీరు మనుషులమే కదా ఒక చిన్న ఆలోచించండి. నేను చేస్తే తర్వాత కాన్సిక్వెన్సెస్ని నేను ఎలా ఎదుర్కోవాలని ఆలోచించుకుంటే నువ్వు ఆ తప్పుడు పని చెయ్యవు. అర్థమవుతుందా? ఆ తప్పుడు పని చేస్తున్నావు అని అంటే నువ్వు మనిషికి కావు. అసలు మీలాంటి వాళ్ళకి సమాజంలో బ్రతికే హక్కు కూడా లేదు. చెప్తున్నాను కదా. ఎవరైనా చెప్తున్నా ఆడ మగ వాళ్ళకి, మీరు ఈ వీడియో చూసి ఏమైనా అనుకోండి, నన్ను తిట్టుకోండి, కింద బ్యాడ్ కామెంట్స్ అయితే ఏమైనా చేయండి. కాకపోతే నేను ఆ 2 పాపల గురించి చేశాను. నాకు వాళ్ళ స్టోరీ వింటే అసలు గొంతు పైన కాలు పెట్టి ఒక 8 to 6 years ఉన్న వాళ్ళిద్దరిని చంపుతుంటే అసలు మనిషి వాడి అసలు ఏమనాలి? గొంతు పైన కాలు ఎట్లా పెట్టాలనిపించింది వాడికి. ఇది ఈ టాపిక్. సో నాకైతే అసలు మాటలు కూడా రావట్లేదు చెప్పాలనంటే. సో ఈ టాపిక్ అయితే ఇక్కడ వరకు ఎండ్ చేస్తున్నాను. సో మీకు వీడియో నచ్చకపోయినా లైక్ చేయండి, ప్రతి కుటుంబానికి షేర్ చేయండి. ఇది నేను అంటే ఆ కుటుంబం మంచిదా చెడా అట్లా అది చెప్పట్లేదు నేను. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అసలు మంచి ఏది చెడేది అనేది తెలుసుకోవాలి. ఓకేనా? సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియో కలుద్దాం. జై హింద్.